ఆశ్రమాల పేరు చెప్పి భూములు తీసుకొని ఏళ్లుగా నిర్మాణాలు చేపట్టకుండా వచ్చిన హయగ్రీవకు చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది. దీంతో ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిన వారికి చెక్ పెట్టినట్టయింది. హయగ్రీవ సంస్థకు ఏపీ ప్రభుత్వం షాక్. 12.51 ఎకరాల భూమి వెనక్కి. హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు. నిషేధిత జాబితాలో చేర్చుతూ ప్రభుత్వ నిర్ణయం. విశాఖలో హయగ్రీవ సంస్థకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. వైఎస్ఆర్ హయాంలో కేటాయించిన భూములను రద్దు చేసింది. 12.51 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వం భూములను వెనక్కు తీసుకుంటుందంటూ నోటీసులు అతికించారు. వృద్ధులు, అనాథలకు శరణాలయాలు నిర్మిస్తామంటూ హయగ్రీవ ప్రభుత్వం నుంచి 12.5 ఎకరాల భూమిని తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆ భూముల్లోకి ఎంటర్ అయ్యారు. హయగ్రీవ సంస్థకు చెందిన డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ఆ భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో హయగ్రీవ సంస్థ ఎంవీవీ సత్యనారాయణ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పాలి. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు 12.51 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. ఎకరా 45 లక్షల చొప్పున ఆ సంస్థకు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అయితే దీనిపై అనేక ఏళ్లుగా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. 2015లో ఈ భూమిని వెనక్కు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు అప్పటి విశాఖ కలెక్టర్. కానీ హయగ్రీవ సంస్థ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తరువాత 2018లో ఎన్ఓసీ జారీ అయింది. కానీ పనులు మాత్రం ముందుకు జరగలేదు. అదే సమయంలో కొంత భూమిని రెసిడెన్షియల్ కోసం మార్చడం, భూమిని విక్రయించడం, వాస్తవాలను దాచి అనుమతులను కోరటం, విల్లాలు నిర్మించేందుకు దరఖాస్తులు పెట్టడం, ఇలా అనేక నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో వృద్ధులకు ఆశ్రమాలు నిర్మిస్తామని చెప్పి ఆస్తులను విక్రయించడానికి గుర్తించిన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.